వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను స్వయంగా పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన 7వ నంబర్ పిల్లర్తో పాటు పగుళ్లు ఇచ్చిన ఇతర ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీకి జరిగిన నష్టాన్ని, పునరుద్ధరణ పనులు పురోగతిని సీఎంకు వివరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు మరమ్మత్తు పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం రాకముందే రక్షణ చర్యలు చేపట్టాలని, నిధుల కొరత లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. And we find the grid difference. And we get consistent data everywhere, and we see that that is good enough to make the judgment. Let us not go further. హ్యామర్ తోటి ఒకటి సార్, ఆ హ్యామర్ తర్వాత ఆ హ్యామర్ తోటి చిన్న డిస్టర్బెన్స్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జియో ఫోన్స్, ఒక జియో ఫోన్ లేపు చూపించు సార్, అది రికార్డ్ చేస్తుంది చిన్న జియో ఫోన్. అలాంటివి మేము ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరకు దాదాపు 110 మీటర్స్ వరకు కూడా ప్లాన్ చేసాం. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలు గౌరవంగా కడుపు నిండా భోజనం చేసేందుకే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి 76 లక్షల విరాళంగా ఇచ్చిన స్ఫూర్తి నిలిచారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు. అన్నదానం ఎంతో పవిత్రమైనదని, ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ. అదేమ్మా, మీరిద్దరే ఉంటారా? చాలా సంతోషం, చాలా సంతోషం. తిరుమలలో అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ దర్శనం అనంతరం కాళేశ్వర క్షేత్ర అభివృద్ధి కోసం ఉద్దేశించిన పలు కొత్త పనులను సీఎం శంకుస్థాపన చేశారు. భక్తులకు కనీస వసతులు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆగండి మీరు ఆగండి సరే
తమిళనాడు అంటే ద్రవిడ సంస్కృతికి మూలం అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో ఆయన కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకమేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వారిలాగా మాతృభాషను ప్రేమించేవారు లేరనడములో అతిశక్తి లేదన్నారు. మహిళలకు డీఎంకే, కాంగ్రెస్ ద్రోహం చేశామని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. పాండ్య వంటి రాజవంశాలన్నీ పాలించిన గొప్ప చరిత్ర ఈ నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. మీ భాషాభిమానం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ అంతలా తల్లి భాషను ప్రేమించేవారు లేరనడంలో అతిశయోక్తి లేదు. మీరందరికీ ఆదర్శం. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సౌత్ ఇండియా మొత్తం మెడ్రాస్ ప్రెసిడెన్సీ కేంద్రంగా, తర్వాతనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు గారు ఇక్కడి నుంచే నాంది పలికిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మరి ఒకప్పుడు సంపదకు కేంద్రం తమిళనాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధిలో తమిళనాడు ఎంతో గొప్ప పాత్ర పోషించింది. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. కోయంబత్తూర్ ఈరోజు మాట్లాడడం కాదు, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఇండస్ట్రీకి కేంద్రంగా ఎప్పుడో బ్రహ్మాండంగా రాణించిన ప్రదేశం ఈ. భారత్లో నార్వే రాయబారి ఎలిన్ స్టెనర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నార్వే టు తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులు, వివిధ అభివృద్ధి అంశాలపై వీరు చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గుడి సెట్టింగ్ వేసి సీఎం చంద్రబాబు పేరిట హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల గాలిగోపురం తరహా సెట్టింగుల తరహాలో పుణ్యక్షేత్రాల అర్చకులు, పండితులతో పూజాది కార్యక్రమాలు చేశారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆయుష్ కోసం ఈ హోమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
బసవేశ్వరుడు జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందన్నారు. బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు తీసుకువచ్చిన మార్పులను మనం ఈ రోజుకు స్మరించుకుంటున్నామని తెలిపారు. కులవర్ణ లింగ భేదాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారని కవిత వివరించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని చెప్పారు. ముందే మరి 900 సంవత్సరాల దగ్గర 900 సంవత్సరాల క్రితం ఆయన ఈ దేశంలో ఒక విప్లవం పుట్టింది. బసవేశ్వరుడు పుట్టే ముందే మరి ప్రకృతి పులకరించిందని చెప్తారు. అదేవిధంగా వారు జన్మించి 839 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాడు వారు చేసినటువంటి మార్పులు, తీసుకున్నటువంటి ప్రజాస్వామిక విలువలు, ఆ అంశాలు ఇవాళటికి కూడా మనం చర్చిస్తూనే ఉన్నాం. ఒక పక్క వర్ణ భేదం లేకుండా, కుల భేదం లేకుండా సొసైటీలో అందరూ కలిసి ఉండాలి, అందరికీ కరెక్ట్ డెవలప్మెంట్ కావాలి, అందరికీ సరైన గౌరవం ఉండాలని ఆనాడు వారు ఏదైతే చెప్పారో, లింగ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలని ఏదైతే చెప్పారో, ఇంకా అది సాధించుకోవడానికి 830 ఏళ్ళ తర్వాత కూడా మనం పాటుపడుతూ ఉన్నాము, ప్రయత్నం చేస్తున్నామంటే మనం వెనకబడి ఉన్నట్టు లెక్క. వారు ఇంకా ఎంతో తరాలకు ముందుగా పుట్టినటువంటి మహానుభావుడు. ఆ వ్యక్తిని, బసవేశ్వరుణ్ణి మనందరం కూడా దైవంగా కొలుసుకుంటా ఉన్నాము కూడా తెలియజేస్తూ, బసవేశ్వరుడు స్ఫూర్తితోనే పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో కానీ, పార్టీ పదవులలో కానీ అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ అంతరార్థం ఉందని, పార్టీలో ముసరం మొదలైందని ఆరోపించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక హరీష్ రావుకు ఇష్టం లేదని, అందుకే కేసీఆర్ సభకు ఆయన గైర్హాజరు కానున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు భవిష్యత్తు ప్రణాళికలు త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి, హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి కానీ ప్రయత్నాలు కానీ చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి బతిలాడి తీసుకుపోయిన, ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడని. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకుపోయారు జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది అంతర్యం. ఇక పోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ. హైదరాబాద్ పాతబస్తీ కంచన్బాగ్ పోలీసుల సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠ గుట్టురట్టు చేశారు. 3 నిందితులను అరెస్టు చేసి 10 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న డిఎంఆర్ఎల్ చౌరస్తా వద్ద ఓ వృద్ధుడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ను దొంగలించిన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు పలు కేసుల్లో నేర చరిత్ర ఉన్న పాత నేరస్తులుగా పోలీసులు తెలిపారు. నిందితులు ముందుగా లక్ష్యంగా వ్యక్తులను గురించి ఒకరు ఫోన్ లాక్కుంటే మరొకరు గమనిస్తూ సహకరించే విధంగా ప్లాన్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఇంకా పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగింది. అరెస్టు చేసిన వారిని రిమాండ్కు తరలించారు. కంచన్బాగ్ పిఎస్ పరిధిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ స్నాచింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క బాధితుడు నజీర్ అహ్మద్ అక్కడి నుంచి 100 డైల్ కాల్ చేయగా ఇమ్మీడియట్గా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది అక్కడికి వెళ్ళి అతని ద్వారా అక్కడి నుంచి జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు తీసుకోగా, అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, అతను టిఫిన్ కోసం అని చెప్పేసి జై భవానీ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక 2 వ్యక్తులు అతని వెనుక నుంచి
వచ్చి బైక్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 శాంసంగ్ కంపెనీ యొక్క మొబైల్ ఫోన్ని స్నాచింగ్ చేసుకొని తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అటు యొక్క సమాచారంపై అక్కడనే ఫిర్యాదు తీసుకొని ఆన్ సైట్ ఫిర్యాదు నమోదు చేసుకొని అక్కడనే ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అటు యొక్క దర్యాప్తును మన రాజు ఈ యొక్క ఎస్ఐ అదేవిధంగా కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు యొక్క సూపర్విజన్లో ఈ యొక్క క్రైమ్ టీం అందరూ కూడా ఎమ్మటే రంగంలోకి దిగి ఎవరు ఈ అఫెన్స్ చేసి ఉంటారు అన్నటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీని పరిశీలించి దాదాపు ఒక వారం శ్రమించి నిన్న ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళైతే కూడా ఏపీకి సంబంధించి ఒక అతను జగద్గురుగుట్ట. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి దట్టమైన పొగ అపార్ట్మెంట్లోకి అలుముకుంది. పొగ కారణంగా నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో 2కి తీవ్ర అస్తవ్యస్త కలిగింది. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. పై అంతస్తుల్లో ఉన్న వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. అగ్ని ప్రమాదంలో కొన్ని ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయని సమాచారం. చివరికి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం పంచటి సహా పలు ప్రాంతాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం సమయంలో ఓ కొత్త జంట విజయ్ వద్దకు వచ్చింది. వారిని విజయ్ తన వాహనం మీదకు ఎక్కించుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక పెళ్లి కూతురు ఉబ్బితబ్బిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని విజయ్ ఆశీర్వదించాడు. కొత్త దంపతులు విజయ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విజయ్ తన జేబు నుంచి ఒక బహుమతిని తీసి ఆ జంటకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బస్సులో లోయలో పడి 15 మంది మృతి చెందారు. ఉధంపూర్ రామ్నగర్ రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు ఉధంపూర్ డీఐజీ శివకుమార్ పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో తీవ్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆయిల్ రీఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని మోదీ మంగళవారం రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బలోత్రాలో లేని పచ్భద్రలో దేశపు తొలి గ్రీన్ఫీల్డ్ సమీకృత రీఫైనరీ కమ్ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే ఇప్పుడు ఈ రీఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
మణిపూర్లో తలెత్తిన తాజా ఉద్రిక్తతలపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. తమిళనాడులోని కలచేల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మణిపూర్ ప్రశాంతంగా ఉండే రాష్ట్రమని, అక్కడ మంట పెట్టారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికీ అక్కడ పౌర యుద్ధం జరుగుతూనే ఉందని అన్నారు. మణిపూర్ తరహాలోని అన్ని రాష్ట్రాల్లో అధికారం గుప్పెట్లో పెట్టుకుని ఢిల్లీ నుంచి పాలించాలన్నదే బీజేపీ ఉద్దేశమని రాహుల్ అన్నారు. తమిళనాడులోనూ ఇప్పుడు అన్నాడీఎంకేను కంట్రోల్లో పెట్టుకుని ఢిల్లీ నుంచి పాలించాలనుకుంటోందని పేర్కొన్నారు. தமிழர்களால் ஆளப்பட வேண்டும். தமிழகத்தை சார்ந்த ஆண்களும் பெண்களும் தான் இந்த தமிழகத்தினுடைய நிர்வாகத்தை நிர்ணயிக்க வேண்டும் என்பதுதான் எங்களுடைய நிலைப்பாடு. Just like every single state in India has the right to decide its future. அதைப்போல இந்தியாவில் இருக்கின்ற ஒவ்வொரு மாநிலத்திற்கும் அந்த உரிமை இருக்கிறது. அந்த மாநிலத்தை சார்ந்தவர்கள் தான் அந்த மாநில நிர்வாகத்தை நடத்த வேண்டும். And the constitution clearly states this. நம்முடைய அரசியல் சாசன சட்டம் அதைத்தான் சொல்லுகிறது, அந்த உரிமைகளைத்தான் பாதுகாக்கிறது. The BJP does not accept what the constitution states. ஆனால் அரசியல் சாசன சட்டம் சொல்லுவதை பாஜக ஏற்றுக்கொள்வதில்லை. The BJP wants to weaken the hold of different states. பாஜக இந்த மாநிலத்திற்குள்ளே இருக்கின்ற கூட்டாட்சி தத்துவத்தை பலவீனமாக்க நினைக்கிறது. It wants to rule Tamil Nadu from Delhi. அது டெல்லியிலே இருந்து கொண்டு தமிழகத்தை ஆள நினைக்கிறது. And we want Tamil Nadu to be ruled from Tamil Nadu. ஆனால் நாங்கள் தமிழ்நாட்டை தமிழ்நாட்டிலிருந்து தான் ஆள வேண்டும் என்பதிலே உறுதியாக இருக்கிறோம். Look at what they have done to Manipur. மணிப்பூரில் அவர்கள் என்ன செய்தார்கள் என்று பாருங்கள். A peaceful state. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన రెండో విడత చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇస్లామాబాద్లో జరగనున్న ఈ చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేయడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా అనుసరిస్తున్న తీరుపై ఇరాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అమెరికా పెడుతున్న గొంతెమ్మ కోరికలు నిలకడలేని వైఖరి వల్లే తాము చర్చల నుండి వైదొలుగుతున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. برخی از رسانه‌ها مدعی شدن که تیم آمریکایی راهی پاکستان شده به ریاست آقای وند. من می‌خواستم بپرسم اگر این به این نتیجه برسیم که بخواد مذاکرات از سر گرفته بشه و یک توافق احتمالی بخواد صورت بگیره با توجه به رفتارهای نامتعادل آمریکا و سیاست‌های دونالد ترامپ، آیا میشه به این توافق و به امضای آمریکا پای این توافق اعتماد کرد؟ چیکار کرد؟ اعتماد. مبنای ما طبیعی است که در مذاکرات با آمریکا حتما اعتماد نیست. هیچ اعتمادی بین ایران و آمریکا وجود نداره به دلیل خلافکاری‌های طولانی مدت و مستمری که انجام دادن. ما بر اساس منافع و مصالحمون تصمیم میگیریم. در مورد هر تفاهم یا توافق احتمالی هم باید به نحوی عمل بکنیم که اهرم‌های خودمون، توانمندی‌های خودمون تضمین کننده اجرای اون تفاهم باشه. این که در مورد هیئت آمریکا اینها سفر کردن یا گفتن میخوان మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.